అంటేనే ఒక కాపురం ఠా అంటది. అలాంటిది ఈ స్టేజ్ పై 4 కప్పులు ఒకేసారి ఉంటే ఎవరు కాపురాలు ఠా అంటాయో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. హే లంగా బోణి నెటితో రద్దయిపోని సింగారాన్ని. సుధీర్ కూడా విగ్ అవసరం అర్థమైంది. ఏం చేస్తున్నావే? అత్తగారు లేని టైంలో చూసి ఇంట్లో కోడలు డాన్స్ చేస్తుందా? పద్ధతి కూడా తెలీదా? పద్ధతి గురించి నువ్వు సాంగే ఏంటి ఏం చేస్తావే? ఇంట్లో అత్తగారు లేకపోతే డాన్స్ చేస్తావా? కోడలు కోడలో ఉండు. సాంగ్ ఏంట్రా? ఈడేం చేస్తుందో ఇవిడి. కోడలువి అత్తగారు ఏంటి అని చూసి డాన్స్ చేయడానికి సిగ్గులేదు. సాంగ్ ఏంట్రా? ఇదేం ఫ్యామిలీ రా బాబు. ఫ్యామిలీ సిగ్గులేదు నీకు అసలు? అత్త ముందు పెట్టుకుని డాన్స్ చేస్తాను. నువ్వు వేస్తే పెద్ద నేను వెయ్యాలి. క్షమించండి అత్తయ్య గారు. ఏమంటే ఇంకా అర్థం కాలేదా మా రిలేషన్షిప్ ఏంటో? ఏమో మొదలెట్టే. ఈవిడ మా అత్తగారండి. ఈవిడ మా అత్తగారండి. ఈవిడ మా అత్తగారండి. ఏమైంది అత్తయ్య గారు? నా ఎంట్రన్స్ సాంగ్ ఏంటి ఇప్పుడు? రత్తాలు రత్తాలు. ఆ రత్తాలు రత్తాలు డాన్స్ చేస్తూ ఉంటే మీ మావయ్య గారు గుర్తొస్తారే కోడల పిల్ల. ఎందుకు? ఎప్పుడు రత్తాలు 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 అనేవాడు. అదేంటి మీ పేరు రత్తాలు కాదు కదా? నా పేరు కాదు, మీ మావ ఉంచుకున్న దాని పేరు రత్తాలే కదా. వచ్చే జన్మలో అయినా పుడితే ఆ రత్తాల్లా పుట్టాలే. ఎందుకు? ఆస్తి మొత్తం దానికి తగలెట్టాడు దరిద్రుడు. ఊరుకోండి, మీరు ఏడొద్దు. ఇదిగోండి ఈ బొట్టు పెట్టుకోండి, ఈ ప్రసాదం తినండి. ఏంటే కోళ్ళ పిల్ల దేనికి ఇది? ఉదయాన్నే గుడికెళ్ళని అత్తయ్య గారు. దేనికి? మీరు నుండు నూరేళ్ళు బతకాలని. ఇప్పుడు నా వయసు అంతే 95. అంటే 5 ఏళ్ళ చచ్చిపోను నేను. అంటే 5 సంవత్సరాలు బతకాలా? 5 సంవత్సరాలు బతకాలా? 5 సంవత్సరాలు బతకాలా? మీరు ఇలా అనుకుంటారనే పొద్దున్నే పంతులు గారి దగ్గర జాతకం చూపించుకున్నా. ఏమన్నారు? ఇచ్చే చూపించుకుని 70 ఏళ్ళు బతుకుని చెప్పాడు. అదే మీకు 95 కదా? హలో, నేను చూపించుకుంది ఒకటే కదా, 2 చేతులు. 70 140 ఏళ్ళు బతుకుతానంట. తీసుకురా. చూస్తావే టీ పట్రా. చూస్తావే టీ పట్రా. నా ముందు వస్తావేంటే? అత్తయ్య టీ. అత్తయ్య టీ. అత్తయ్య టీ. అత్తయ్య టీ ఎలా ఉంది? అత్తయ్య టీ ఎలా ఉంది? అత్తయ్య టీ ఎలా ఉంది? ఇన్ని సంవత్సరాలు నీకు సంసారం చేస్తున్నావు, టీ పెట్టడం తెలియదు నీకు? రా సుధీర్, రామ్మ రామ్మ. అత్తరు ఎదిరించుకో. అది కొడితే దాన్ని కొట్టు, మళ్ళీ అంత గట్టి నన్ను కొట్టు. ఏంటే ఏంటే టీ పట్ట రాదా? టీ పట్ట రాదా? రాదే. కోళ్ళ పిల్ల కాళ్ళకి వచ్చాయి. కోడపిల్ల దా కాళ్ళలోకి వచ్చి. నీకు స్పెషల్ చెప్పాలా? దా. టీ పెట్టడం తెలియదు దీనికి. తప్పించుకుంటా అన్యాయం. సార్ టీ పెట్ట రాదు. కొట్టు. ఏం చేస్తున్నావే? అక్కడ పెట్టది. అక్కడేంటి? సరే నొక్కు. ఎందుకే జనధర్మ సావాణి తెల్ల దూకి. ఈ అత్తని పెట్రోల్ తగలెట్టాలి. తగలెట్టమంటారా? పెట్రోల్ అడిగింది అంటించమంటారా? వద్దులే. మీ అబ్బాయి మాట్లాడు. హలో డార్లింగ్, ఎప్పుడు వస్తావు డార్లింగ్? ఓ నైట్ వచ్చేస్తావా? ఆ మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉంటాలే. మీ అబ్బాయి గారు దుబాయ్లో ఉండిపోయారండి, లేకపోతే ఎంత బాగున్నావు. మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా కోయిట్లో ఉండిపోయారు. అదేంటి? అదే వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళాడు కదా.
తాతగారు పోయారు గాని ఉంటేనా అయినా ఈ వయసులో కృష్ణారామ అనుకుని ఇంట్లో ఉండొచ్చు కదా. మొన్న అలాగే కృష్ణారామ అన్నాను, ముందేంటి రామకృష్ణుడు ఎగాలంటే కృష్ణ వచ్చారు. ఏం చేశారు వచ్చి? ఏం చేస్తారు, వాళ్ళు కూడా రామకృష్ణ అన్నారు అంతే. సరే రెస్ట్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి. అమ్మయ్య. ఈ కోళ్ల పిల్లని ఎలాగైనా చంపేయాలంటే కోళ్ళ పిల్లలు ఎలాగైనా చంపేయాలండి. దీంతో నరకం చూపించేస్తుంది నాకు. ఈ ముసిలి కోడల్ని ఎలాగని చంపేయాలి. మచ్చి ఈ బోడి ముంటని ఎలాగైనా చంపాలి. సూపర్ సన్ని. ఏంటో కోళ్ల పిల్ల ఆ చేతితో తలగడేంటి? ఏంటి కోడల పిల్ల చేతితో తడగలేంటి? ఏంటి కోడల పిల్ల చేతిలో దిండేంటి? కర్లానత్తయ్య. ఆ కర్లానంట. కర్లాలంట. అవసరం లేదు. అబ్బా, బాగా నల్లులు ఉన్నాయి అక్కడ అవును, కోళ్ల పిల్ల. బాగా నిద్ర పడట్లేదు. ఛీ! హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ2. మనం చూసినట్టయితే ఇక్కడ మన హైదరాబాద్ నగరంలో చాలా ఉమ్మడి కుటుంబం, అత్తకి కోడలు, కోడలికి కోడలు, కోడలికి కోడలు కలిసి వస్తున్నారు. నిజంగా ఇది ఆశ్చర్యం. ఇట్స్ మెస్మరైజింగ్. ఇట్స్ అమీర్పేట్, కుక్కర్పల్లి, జైంట్ కుక్కర్పల్లి అంతే. మీతో కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తాను. దాంట్లో విన్ అయిన వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తాను అన్నమాట. ఏం గిఫ్ట్ ఇస్తారు? 7 వారాల నగలు. 7 వారాల నగరా? మరి మిగతా వారం ఆవిడ ఏం పెట్టుకుంటాం? మా వాళ్ళు ఎంత మంచి తెలుసు నిజంగా. అసలు ఇలా కొట్టిన ఏం అందో. మా కోళ్ళు ఇంకా మంచి ఇలా కొట్టిన సారీ రా సీత. నా కోళ్ళు మంచిదండి. ఈయన కొట్టిన ఏమందు. వావ్, నిజంగా ఒక వింత. ఇదే వింతండి బాబు. ఆ. ఇప్పుడు కోడలు అత్తం కొట్టినా కూడా ఏమన్నా చూడండి. ఐ లైక్ ఇట్ సన్ని. ఐ లైక్ ఇట్. సూపర్. ఎవళ్ళైనా వెళ్ళారంటే స్టేజ్ మేంచి మా అత్త కూడా నేను ఎన్ని కొట్టిన సరిగ్గా ఉంటే 1, లేకపోతే 3. ఎజ్లో కట్ట. అసలు మా కోళ్ళ నన్ను ఏం అందండి. ఇప్పుడు ఏం అవ్వలేదు. అనలేదండి నిజంగా అండి. నిజంగా వీళ్ళ ప్రేమ ఒట్టేసుకుంది, ఒట్టేసుకుంది. మార్కులు తగ్గుతాయి. కోళ్ళ పిల్ల పట్టుగా నేను కొట్టుకుంటా. కుదరదు. ఓకే, గేమ్ ఏంటంటే కొక్కో. ఏమండి బామ్మ గారు, నేను ముందు పరిగెడుతుంటాను, మీరు నా వెనక పరిగెడుతుండండి. సరేనండి. ఓకే రండి. గేమ్ స్టార్ట్స్ నౌ. రండి. ఎల్లు, ఎల్లు, కోళ్ళ పిల్ల, ఎల్లు. ఎల్లు. ఎల్లు పడుకో పడుకో. ఏమండి? మేమిద్దరం ఆడతాం. రూల్స్ అతిక్రమిస్తున్నారు మీరు. కూర్చోవాలి, కూర్చోవాలి. మీరు తొండి ఆడుతున్నారు. నాదే నా అత్తయ్య, ఇల్లు అత్తయ్య. అయిపోయి కొడుతూ 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 కొడుతూ. మీరు లగాలి, ఆ పరిగెత్తండి. కమాన్, మీరు లెగిస్తారు. లగాలి, లగాలి మీరు. ఇది ఖోఖోనా రెజ్లింగ్ గారా? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అవుట్. ఓకే, సూపర్ గేమ్. నిజంగా ఏమండి చాలా బాగా ఆడారు గేమ్ అండి. ఓకే అండి. ఎందుకు గిఫ్ట్ ఏదండి? ఇది ప్రాంక్ వీడియో అండి.
ఆ కెమెరా చూడండి ఒకసారి హాయ్ చెప్పండి కెమెరాకి హాయ్ చెప్పండి అది ఫ్రస్ట్రేషన్ తీర్చుకోండి నలుగురు. ప్రాంక్ అండి ఇది మీకు అర్థం కావట్లేదు నాకెందుకు అర్థం అవట్లేదు? అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి బాగుండాలి అవసరమా నీకు మధ్యలో రావటం? బాగుండాలి నువ్వు బాగుండాలి దీనికి దొరికితే ఇంకే వదలడు. మీరందరూ ఇట్లా కొట్టుకుని ఉంటే బాగా ఫన్ జనరేట్ అయింది. నాకు బాబు సార్ ఎలా ఉంది స్కిట్? కొత్త క్యారెక్టరైజేషన్ పోతున్నారు. ఈ 4 జనరేషన్ల అత్తా కోడళ్ళు అసలు అదిరిపోయింది. చాలా ఫన్నీగా ఉంది. ఈ 4 క్యారెక్టర్లు హిలేరియస్ వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. ఇది మీకు ఒక 7-8 స్కిట్లు ఉపయోగపడే అంత అద్భుతమైన క్యారెక్టర్స్ క్రియేట్ చేశారు ఇనీషియల్ కాబట్టి. ఆ ఉన్నంత వరకు ఎంటర్టైన్ ప్రమాణం చేశారు. దీని మీద చాలా చేసుకోవచ్చు. సూపర్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. రోజా గారు మీ ఫేవరెట్ కోడలు లేకపోతే మీ ఫేవరెట్ అత్త ఎవరు ఇక్కడ? నా ఫేవరెట్ కోడలు సన్నీ. సన్నీ అసలు లాగి పెట్టి ఒకటి ఇస్తే గుమ గుయ్యమనింది సుధీర్కి. మామూలే దిగిపోయింది మొత్తం. అన్నిసార్లు కొడితే ఒక్క దెబ్బతో చూసావా? కానీ బాగుంది తెలుసా, కాలు నొక్కించుకోవటం దగ్గర నుంచి, కొట్టే దగ్గర నుంచి, గేమ్ ఆడటం దగ్గర నుంచి డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. సక్సెస్ అయ్యారు. సూపర్ ఫన్ జనరేట్ అయింది. థ్యాంక్ యూ.